వాయిస్ ఆఫ్ నారాయణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో నేను పాటలే పెడుతున్నాను తప్ప ఇతర అంశాలన్నింటినీ కొన్ని కారణాల వల్ల పెట్టలేదు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం కలుసుకున్నాం, చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ ఛానల్లో నేను కథలు, అలాగే పాటలు, అలాగే అనేక ముఖ్యాంశాలు, పాటలు రాయడం ఎలాగా, అలాగే లిరిక్స్ రాయడం ఎలాగా, ఇలాంటి అంశాలన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇవి ఒకటే కాకుండా నేను ఉపాధ్యాయ వృత్తిలోనూ ఉండి అధ్యాపకుడి కింద, ఉపన్యాసకుడి కింద పనిచేశాను కాబట్టి నా స్వీయ అనుభవాలు కూడా ఇందులో షేర్ చేస్తే మాకు అవి కొంత మార్గదర్శకంగా ఉంటాయి కదా అని మా ఫ్రెండ్స్ కొంతమంది అడగడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ కూడా అడగడం జరిగింది నన్ను. తప్పకుండా అవకాశం ఉన్నప్పుడు నేను పెడతాను అని చెప్పాను. ఇప్పుడు ఒక అంశాన్ని నాకు మాట్లాడాలని అనిపించింది, చాలా ఇంపార్టెంట్గానే అనిపించింది. అది ఏంటంటే డ్రెస్ కోడ్ విషయం. డ్రెస్ అనేది మన ఇష్టం. అది మనం ఎలా మనకు ఆనందంగా ఉంటే అలా వేసుకోవచ్చు. అలానే దానికి ఒక లిమిటేషను ఇలాంటివన్నీ ఉన్నాయని మనం కొత్తగా ఏం చెప్పుకోకర్లేదు, అందరికీ తెలిసిన విషయం. అది ఇందులో మనం మాట్లాడుకునేది ఏముంది. అయితే ఎబ్బెట్టుగా లేకుండా అందరికీ మనం కొద్దిగా అందంగా కనిపించాలి అని అనుకోవడం తప్పులేదు, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఈ విషయంలో ఒక అనుభవం చెప్పాలి. నేను జూనియర్ కాలేజీలో పనిచేసినప్పుడు క్లాసులో ఒక పాప ఇక్కడ వరకు స్కర్ట్ అవన్నీ వేసుకుని వచ్చింది, కొద్దిగా ఎబ్బెట్టుగానే ఉంది. అలా ఉన్నప్పుడు నా ముందు వెళ్ళినటువంటి లెక్చరర్ వస్తూ, సార్ అమ్మాయి పేరు చెప్పి అలా డ్రెస్ వేసుకుంది, కొద్దిగా నేను మీరంటే కాస్త పెద్దవారు కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పి ఆ బాధ్యత ఏదో నా మీద పెట్టి తను వెళ్ళిపోయాడు. సరే, నేను క్లాస్కి వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేశాను, బాయ్స్ దృష్టి అంతా అమ్మాయి మీదే ఉంది. ఇది నేను గమనించుకుని అమ్మ పేరు పెట్టే అమ్మాయిని పిలిచి, అమ్మ ఒకసారి నిలబడి ఒకసారి ఇట్లా వచ్చి మనం ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటా అన్న. ఎందుకు సార్ అని అడిగింది అమ్మాయి. ఎందుకో తర్వాత చెప్తానమ్మా, నువ్వు డ్రెస్ మార్చుకుంటా అన్న. అదేంటి సార్, నేను ఎందుకు వెళ్ళాలి బయటికి, పాఠం నాకు పోదా అని. నువ్వు పాఠం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు పాఠం మీదే దృష్టి ఉండాలి, నువ్వు ఇతరులని డిస్టర్బ్ చేయకూడదు, నువ్వు అలాగే డిస్టర్బ్ అవ్వకూడదు. అందువల్ల నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటా అన్న. సరే, అమ్మాయి వెళ్ళిపోయింది, కోపంగా వెళ్ళిపోయింది, కాస్త చిందులు తొక్కుతున్నట్టుగానే కోపం ప్రకటించుకుంటూనే వెళ్ళింది. సరే, వెళ్తే వెళ్ళింది. నాకు తెలుసు వాళ్ళ పేరెంట్స్ వచ్చి దెబ్బలాడడం ఏదో జరుగుతుందని అనుకున్నాను, ఎందుకంటే చాలా కాలం, ఒక 10 years బ్యాక్ జరిగిన విషయం ఇది. అప్పుడు సరే, నేను మధ్యాహ్నం ఇంకా నెక్స్ట్ పీరియడ్స్కి ఆ అమ్మాయి రాలేదు. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఆ అమ్మాయి వచ్చింది, క్లాస్కి వెళ్ళిపోయింది. నేను ఇంకా నాకు సంబంధం లేదు కాబట్టి నేను ఊరుకున్నాను. అయితే మొన్నటి పొద్దుట వచ్చింది నా దగ్గరికి, వచ్చి, సారీ సార్, నేను కొద్దిగా నిన్న మీరు ఎందుకు వెళ్ళాలి ఇంటికి అని నేను ఎదిరించి మాట్లాడాను, ఏమనుకోవద్దు సార్, వెరీ సారీ ఫర్ దట్ అని చెప్పింది. ఇందులో తప్పే ఉందమ్మా, నేను డ్రెస్ మార్చుకురమ్మన్నా, నువ్వు ఎందుకు మార్చుకోవాలని అడిగావు నువ్వు. సరే, అది నీ ఇష్టం కదా, అది నేను నీ డ్రెస్ గురించి మాట్లాడలేదు, నీకు జరిగి ఒక ఇన్కన్వీనియన్స్ మాత్రం నేను అబ్జర్వ్ చేశాను అన్నా. అవును సార్, నాకు అర్థమైంది. అది బాయ్స్ అందరూ నా వైపే చూడడం ఇవన్నీ నేను గమనించిన తర్వాత, మీరు చెప్పిన తర్వాత మీదే సబబు అనిపించింది. అయితే ఈ విషయాన్ని మా అమ్మా నాన్న మా ఇంటి దగ్గర చెప్పట్లేదు. నేను ఏ డ్రెస్ వేసుకున్నా వాడు ఇంకా ఎంకరేజ్ చేస్తారు తప్ప నేను ఏం డిస్కరేజ్ చేయలేదు. కానీ మీరు చెప్పారు చూసారా, అది చెప్పిన వెంటనే నాకు మార్చుకుని రావడమే మంచిది అని అనిపించింది. ఏం లేదమ్మా, ఇప్పుడు దీనివల్ల ఒక్క స్టూడెంట్ బాధపడినా, ఒక్క స్టూడెంట్ నిన్ను కామెంట్ చేశారనుకో, అది నా చెవులు పడిందంటే నేను బాధపడతాను కదా. అలాగే క్లాస్ చెప్తున్నప్పుడు మనం మిగతా పిల్లల దృష్టి అంతా నీ మీద ఉన్నప్పుడు అది నీకు ఎబ్బెట్టుగానే ఉంటుంది, నాకు ఇబ్బందిగానే ఉంటుంది. అందువల్ల నేను నీకు చెప్పాను, థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. ఇది 10 సంవత్సరాల క్రితం మాట కాబట్టి పర్వాలేదు. అదే ఇప్పుడు నేను అదే స్థానంలో ఉంటే లెక్చరర్గా నేను ఆ మాట చెప్పలేను, ఆ అమ్మాయిని వెళ్ళమని అనలేను. కారణం ఏమిటి, అన్న వెంటనే పేరెంట్స్ అనేది దెబ్బలాడికి రావచ్చు, లేదా ఎవరు నా మీదకి దెబ్బలాడడానికి వస్తారో నాకే తెలియదు. అంటే కాలం మారించింది. 10 సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చేసాయి.
ఈ మార్పులలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, కాదని ఎక్కడ అనగలం. ఇప్పుడు ఆ అమ్మాయికి రైట్ ఉంది, కరెక్టే, కానీ నా స్టూడెంట్ బాధపడకూడదు అనేది నా తాపత్రయం. అది అది మంచి ఉద్దేశమే నాది, కానీ అది ఆ అమ్మాయికి అనవసరం కదా, పేరెంట్స్కి అనవసరం కదా. మా అమ్మాయి ఎలా ఉంటే మీకెందుకే అని అడిగితే ఏం చేస్తారు? ఒకవేళ వస్తే ఏం సమాధానం చెప్పాలన్నది కూడా నా మైండ్లో సెట్ అయ్యి ఉన్నాను నేను, కానీ ఆ అవకాశం రాలే. ఆ పాప ఇవ్వలేదు పాపం. ఆ అమ్మాయి ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ తోటి ఏం చెప్పుకుందో నాకు తెలియదు, కానీ ఆఫ్టర్నూన్ సెక్షన్ నుంచి మామూలుగా వచ్చేసింది. తర్వాత ఒక 2-3 రోజులు పోయిన తర్వాత మాకు ఫ్రెషర్స్ పార్టీ అరేంజ్ చేస్తున్నప్పుడు ఆ పాప ఏంటి వైలిన్ బాగా వాయిస్తుందని తెలిసింది. ఆ అమ్మాయిని పిలిచి, ఏమో నీకు వైలిన్ వచ్చుంటు కదా, నువ్వు ఎందుకు వై డోంట్ యూ పార్టిసిపేట్ ఇన్ ఫ్రెషర్స్ పార్టీ అన్న. అంటే మీరు అవకాశం ఇస్తే తప్పకుండా సార్ అంది ఆ అమ్మాయి. ఇంకా ఆ రోజు నుంచి నా పట్ల ఒక గౌరవం ప్రదర్శించింది. ఆ తర్వాత ఫేర్వెల్ పార్టీలో రోజున కూడా ఆ అమ్మాయి షైన్ అయింది, అందరూ చాలా మెచ్చుకున్నారు. మేనేజ్మెంటు, లెక్చరర్స్ కూడా ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్ సార్ అని. చదువులో కూడా అమ్మాయి టాలెంటెడే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజులు కాబట్టి మాకు ఆ ధైర్యం ఉండేది. గతంలో మేము స్టూడెంట్స్ని కొట్టేవాళ్ళం కూడా, గట్టిగా పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళం. ఇచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు అడిగేవారు కాదు. ఇప్పుడు మాకు చట్ట ప్రకారమే మాకు ఆ హక్కు లేదు. చట్ట ప్రకారం వాళ్ళ డ్రెస్ కోడ్ గురించి కానీ ఏది మాట్లాడడానికి లేదు. అన్లెస్ కాలేజీ వాళ్ళు ఏదైనా యూనిఫామ్ ఏదైనా పెట్టినట్టయితే అది వేరే విషయం, లేకపోతే మాకు ఆ హక్కు లేదు కదా. జనరల్ డేస్లో అసలు అడగడానికి లేదు కదా. కాబట్టి ఇది స్వీయ కంట్రోల్ ఉండాలి తప్ప ఎవరికి వాళ్ళు అదుపు చేసుకోవాలి. వాళ్ళ ఇష్టాల్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. కానీ చదువు కోసం వచ్చినప్పుడు 10 మందికి మనం డిగ్నిఫైడ్గా కనిపించాలి అన్నది కూడా ఒక కాన్సెప్ట్. నేను ఇతరత వాటి గురించి మాట్లాడట్లేదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎలా ఉంటుంది అన్నదాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ చాలా రకాలైనటువంటి సమస్యలు టీచర్స్ ఎదుర్కోవడం, తర్వాత వాళ్ళు వచ్చి మాతో చెప్పుకోవడం, మీరు సీనియర్ కదా సార్, మీరు ఏజ్ కూడా మాకు మంచి సలహాలు ఇవ్వండి. ఎందుకంటే నేను ఇంచుమించుగా 450 ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి నేను మోటివేషన్ క్లాసులు ఇచ్చాను. ఈ క్లాసులు ఇస్తున్నప్పుడు వాళ్ళని గమనిస్తున్నాను నేను, పిల్లలందరూ కూడా ఆ విధంగా ఉండట్లేదు. ఇందులో నాకు తప్పు ఒక విధంగా పేరెంట్స్ది కనిపిస్తుంది నాకు. పేరెంట్స్ కనుక పిల్లలకి సరిగ్గా చెప్పగలిగితే, ఇప్పుడు ఆ పాపకి నేను చెప్పాను, ఆ అమ్మాయి నేనే మనసు బాధ పెట్టలే, చేంజ్ చేసుకున్నాను అంతే. ఆ అమ్మాయి అదృష్టవశాత్తు వింది, వెళ్ళింది, అర్థం చేసుకుంది చక్కగా. దేర్ ఈజ్ ఏ హెల్తీ సిచ్యువేషన్ బిట్వీన్ ద లెక్చరర్ అండ్ ద స్టూడెంట్. ఇది మనకు కావాలి. ఆ హెల్తీ అట్మాస్ఫియర్ ఈ రోజుల్లో కొద్దిగా డిగ్రేడ్ అయిపోతుంది, ఇంచుమించు డిసపియర్ అయిపోతుంది. లెక్చరర్స్ కూడా కొంత విద్యార్థుల పట్ల పక్షపాతం చూపిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. అవన్నీ మాట ఎలా ఉన్నా ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం స్టూడెంట్స్ సాధ్యమైనంత డిగ్నిఫైడ్గా ఉంటే అది వాళ్ళకి మంచిది, మాకు మంచిది. ఎందుకంటే ప్రత్యేకించి మేము కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయక్కర్లేదు వాళ్ళ గురించి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మోటివేషన్ క్లాసులు, అవేర్నెస్ క్లాసులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవంతా దేనికి? కౌన్సిలింగ్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మరి ఒకప్పుడు ఎందుకు చేయలేదు ఇవన్నీ? అంటే ఆ రోజు అవసరం లేకపోయింది, ఇప్పుడు అవసరం అవుతుంది. అంటే వ్యక్తిగతమైన స్వేచ్ఛ పెరిగినప్పుడు వాళ్ళల్లో అన్హెల్దీ థాట్స్ వస్తున్నాయి. ఆ థాట్స్ రాకుండా కంట్రోల్ చేయవలసిన బాధ్యత ముగ్గురిది. ఒకటి తల్లిది, ప్రముఖంగా తల్లిది. ఎందుకంటే కూతుళ్ళు కానీ కొడుకులు కానీ ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడంలో ఇది కూడదు. హెయిర్ క్రాఫ్ట్ ముఖ్యంగా బాయ్స్, ఇది కంట్రోల్ చేయవలసింది తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, తర్వాత తండ్రి. తర్వాత ముఖ్యమైన పాత్ర ఎక్కువ మనకి రోజుకి 8 గంటల దాకా స్కూల్స్ అండ్ కాలేజెస్లో వాళ్ళు గడుపుతున్నారు కాబట్టి అక్కడ కూడా మనం కంట్రోల్ చేయాలి. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఈనాటి యువత, ఇప్పుడు నా వరకు నేను అనుభవంలో తీసుకుంటే, నేను స్కూల్స్లో, హై స్కూల్స్లో చెప్పాను, జూనియర్ కాలేజీలో చెప్పా, డిగ్రీ కాలేజీలో చెప్పాను, ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పాను, తర్వాత నెక్స్ట్ పాలిటెక్నిక్ కాలేజీలో చెప్పాను, బిఎడ్ కాలేజీలో చెప్పాను. ఇన్ని చోట్ల, అలాగే ఒక ఏరియాలో కాదు, అటు ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల నేను చెప్పాను. డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో పనిచేశాను నేను. పని చేయడం అన్నది ఒకటైతే, మరొక అంశం ఏంటంటే
ఇతరత్ర వాటికి నేను రిటైర్ అయినా కూడా ఏ ఊరు వెళ్ళినా అక్కడ స్కూల్లోను కాలేజీలోను అక్కడ వెళ్ళి వాళ్ళకు 10th క్లాస్కో లేకపోతే ఇంటర్మీడియట్ వాళ్ళకో డిగ్రీ వాళ్ళకో ఓ మోటివేషన్. అలాగే వివిధ సంస్థల వాళ్ళు పిలుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మనం మంచి కోర్ వాళ్ళకి చెప్తూ ఉంటాం. కానీ చెప్పే విధానం మనం నేర్చుకోవాలి. మా లెక్చరర్స్ తరఫున కూడా నేను చెప్పాలి. అది ఎట్లా అంటే చెప్పే విధంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళని తిరిగితే వాళ్ళు ఎందుకు పడతారు? నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోకు, నువ్వు గెటౌట్ అంటే అది తప్పది. నేను అట్లా చేయకూడదు కదా. ఆమెకున్నే హక్కు నేను కాదనకూడదు. కానీ ఆమె చేయవలసిన పని నేను గుర్తు చేయాలి. అదే నా బాధ్యత. యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ లెక్చరర్, యాజ్ ఎ ప్రొఫెసర్ నాకున్న బాధ్యత నేను నెరవేర్చాలి. విందా లేదా అన్నది ఆ అమ్మాయికి ఇష్టం. ఆ అమ్మాయి కాదు, ఎవరికైనా సరే విద్యార్థి విన్నాడా లేదా అన్నదానికంటే చెప్పామా, కరెక్ట్గా చెప్పామా లేదా అన్నది ముఖ్యం. ఇలాంటి అంశాలని మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని తరచుగా డిస్కస్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా కూడా చెప్పారు. ఇందులో ఎవరిని నొప్పించకూడదు. నా ఉద్దేశం ఏమిటో నేను చెప్పేటప్పుడు ఆ ఉద్దేశం ఇతరుల్ని బాధ పెట్టకూడదు, నొప్పించకూడదు. అలాగే నేను అయిష్టమైనటువంటి విషయాలు కూడా చర్చించకూడదు. అది కూడా నేను నా బాధ్యతగా నేను చూడాలి. ఎందుకంటే ఒక ఏజ్డ్ పర్సన్గా, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా ఎప్పుడు చెప్పుకుంటాను, నేను సరిగ్గా కన్వే చేయగలిగినప్పుడు మాత్రమే. అది కన్వే చేయలేనప్పుడు, అవతల వాడిని బాధ పెట్టినప్పుడు అప్పుడు నాకు ఏముంటుంది? నేను చెప్పి ప్రయోజనం లేదు కదా. అంటే అది నా లోపమే కనిపిస్తుంది, అక్కడ విద్యార్థి లోపం కాదు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకించి పేరెంట్స్ని అన్నట్టుగాను లేకపోతే స్టూడెంట్స్ని అన్నట్టుగాను ఇది కాదు. మన సమాజ క్షేమం కోసం, సమాజ హితం కోసం నేను ఎక్కడ సాంప్రదాయాలు, సంస్కృతులు వీటి గురించి నేను లెక్చర్ ఇవ్వను. మన వ్యక్తిగతంగా ఎలా ఉండాలి అన్నది మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక అంశం ఏంటంటే డ్రెస్ ఇస్ ద నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్టూడెంట్ ఆర్ ఫర్ ఎ మ్యాన్ టు డిసైడ్ హిజ్ క్యాలిబర్ ఆర్ టాలెంట్ ఆర్ స్కిల్ అని గాంధీ గారు కొన్ని సందర్భాల్లో ఆయన ఆటోబయోగ్రఫీలో చెప్పడం జరిగింది. దుస్తులు ప్రధానం కాదు అని. కానీ దుస్తులు కూడా ప్రధానమే. మంచి డ్రెస్ వేసుకుంటే ఆనందంగా అనిపిస్తుంది మనకి. డ్రెస్ మాసిపోయింది వేసుకుని చెమటలు కక్కుకుంటూ ఉరుకులు పరుగుల మీద కాలేజీకి వెళ్తే స్టూడెంట్కి ఆయాసం వస్తుంది, నీరసం వస్తుంది, నిద్ర వస్తుంది. ఆవులిస్తే పాఠాలు ఏమింటాడు వాడు. కాబట్టి వాడికి కన్వీనియంట్గా చేయవడం. నేను నా క్లాసులో ఎప్పుడు కూడా నా విద్యార్థులందరూ కూడా హెల్తీగా, చక్కగా, హ్యాపీగా వింటున్నారా లేదా గమనిస్తాను. నా దృష్టి ఎక్కువగా వెనకాల బెంచీల మీద ఉన్న స్టూడెంట్స్ మీద ఉంటుంది. వాళ్ళు సరిగ్గా వింటున్నారు అనుకోండి, నాకు హ్యాపీ. వింటే రేపు మంచి మార్కులు వాళ్ళకే కదా వచ్చేది. ఒకవేళ తప్పు చేశాడు అనుకోండి, నేను అందరిలో వాళ్ళని తిట్టను. స్టాఫ్ రూమ్కి తర్వాత పిలిపించి, నాయన ఇలా ఉంటే నీకు ఇబ్బంది రావు, రేపు చదువు రాకపోతే నీకే కదా నష్టం, ఇలాంటి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలి? వాడిని హర్ట్ చేయకుండా ఉన్నట్టుగా ఉండాలి. ఆ జాగ్రత్త నేను తీసుకునేవాడిని. అందుకే నారాయణ సార్ మంచి లెక్చరర్ అని అనిపించుకున్నాను. ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ చేత కూడా మంచి పేరే తెచ్చుకున్నాను. అలాగే నేను సర్వీస్లోంచి బయటకు వచ్చాను. ప్రైవేటు దాంట్లోకి ఎందుకు వచ్చాను, గవర్నమెంట్ దాంట్లోకి నాకు ఉద్యోగం వచ్చినా ఎందుకు వెళ్ళలేదు అనేది మరో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నా సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరిగింది, వ్యూస్ కూడా 1000 మీదకి వచ్చింది. అంతా చాలా బాగుంది, నాకు ఆనందంగా ఉంది. నేను కొంత సమాజానికి ఈ రకంగా సేవ చేస్తున్నానని చెప్పి నాకు అనిపిస్తోంది. నా వీడియోలు చూసి మీరు కామెంట్లు చేయండి, అలాగే లైక్లు, అలాగే మరి సబ్స్క్రైబర్స్ కూడా షేర్ చేసుకుంటుంటే నాకు ఆనందంగా ఉంటుంది. మరి ఇంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మీరందరూ తోడ్పడుతున్నందుకు నాకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా నా తరఫున మీకు అందరికీ తెలియజేసుకుంటూ నమస్తే.